మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. శుభశకునం అపశకునం అంటూ ఉంటారు. ఇక రాజకీయాల్లో అయితే రాజకీయ నాయకులకైతే ఈ శకునాలు గాని పట్టింపులు గాని లేదా జరుగుతున్న పరిణామాలు వ్యతిరేక దిశలో జరుగుతున్నాయా మనకు అనుకూలంగా జరుగుతున్నాయా అన్నది కూడా ఖచ్చితంగా వాళ్ళు పట్టించుకుంటారు. ఎందుకంటే దాన్ని బట్టే ప్రజాభిప్రాయం అనేది ఉంటుంది. ఇక కొంత రాజకీయ నాయకులకైతే ఇటువంటి సెంటిమెంట్లు చాలా చాలా ఎక్కువ కూడా ఉంటాయి. సరే వాళ్ళు దాన్ని బయటికి చెప్పకపోయినా బాహాటంగా ప్రదర్శించకపోయినా నమ్మే పరిస్థితులు ఉంటాయి. ఇక రాజకీయాల్లో మనకి తెలియకుండానే మూడ్ ఆఫ్ ఏపీ ఏంటి, ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజల మనసులో ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా కొన్ని జరుగుతున్న పరిణామాల ద్వారా చెప్పచ్చు. దాన్ని బట్టే అసలు మనకి కలిసి వస్తోందా లేకపోతే ఎన్నికలలో అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయా అనేది కూడా చెప్పచ్చు. అయితే ఈ అపశకునాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని అపశకునాలే ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కటిగా మనం గమనిస్తే 100 రోజులకు ముందే, సో ఇప్పుడు ఒక 50 రోజుల్లో దాదాపుగా ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నా. ఇప్పటి నుంచి బిగిన్ చేస్తే ఒక 3 నెలలు వెనక్కి వెళితే 100 రోజులకు ముందే అధికార వైసీపీ ఓటమి ఖాయమైపోయే అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం శాతం ఎక్కువ ఉంది అన్న విషయాన్ని దాదాపుగా మెజారిటీ సర్వేలన్నీ కూడా ప్రజల నాడిని పట్టుకోవడం, ప్రజా స్పందన ఎలా ఉంది, వాళ్ళు ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటున్నారు, పాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ప్రజల నాడి ప్రజా స్పందనని కొన్ని సర్వేలు చెప్పేశాయి. సో ఈసారి అధికార మార్పు తథ్యం ఉంటుంది. టీడీపీ జనసేన కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఒక 40-45 సీట్ల వరకే అసెంబ్లీ స్థానాలకి అధికార పార్టీ వైసీపీ పరిమితం అవుతుందని 100 రోజుల ముందే అనేక సర్వేలు చెప్పేశాయి. మరొక రకంగా చెప్పాలంటే 100 రోజుల ముందే అపశకునం ఎలా ఉంటుందనేది కనపడింది. కానీ దాని కొనసాగింపుగా రకరకాల అపశకునాలు మనకి అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి కనిపిస్తూనే ఉన్నాయి. ఎలా అనేది మనం గమనిస్తే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మొదటిది 100 రోజుల ముందే అనేక సర్వేలు ప్రజల నాడి చెప్పడం ఒకటి. 2, ఎప్పుడైతే ఓడిపోబోతున్నామని తెలుస్తోందో లేదా అలాంటి సూచన ఉందని తెలుస్తుందో దానిలో ఓడిపోయే పార్టీలు ఎవరు ఉండటానికి ఇష్టపడరు. కాబట్టి బాహాటంగా ఆయన కూడా దాదాపుగా 70-72 మంది ఇన్ఛార్జీల మార్పు లేకపోతే టికెట్ల ఖరారు విషయంలో సిట్టింగ్లకు మొండి చేయి చూపించడం లేదా అంతర్గత సర్వేల్లో ఓడిపోబోతున్నామని తెలియడంతో పార్టీ ఫిరాయింపులు కూడా అధికార పార్టీలో ఎక్కువయ్యాయి, ధిక్కార స్వరాలు ఎక్కువయ్యాయి. అనేక మంది అనేక జిల్లాల్లో బాహాటంగా బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారి వైఖరి పాలన మేము ఉండం, ఈ పార్టీకి రామ్ దండం అని చెప్పేసి ఫిరాయింపు అయిపోయి విన్నింగ్ పార్టీలో ఉండే అవకాశం శాతం ఎక్కువ ఉంటే అక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంకొక అపశకునం. 3వది చాప కింద నీరులాగా నెమ్మదిగా ఇప్పటి వరకు కూడా ఈ సర్వేలు సొంత పార్టీ నేతల ఫిరాయింపులు ఎదురు తిరగడాలు ఒక ఎత్తు అయితే క్రమక్రమంగా టీడీపీ జనసేన బీజేపీ కమ్యూనిస్టులు ఈ పార్టీలు ఈ 57 నెలల పైచిలుకు కాలంలో అధికార పార్టీ వైఫల్యాలు ఏవి నొక్కి వక్కాడించారో ఏవి ప్రజల్లో ఇబ్బందులకు గురవుతున్నాయో అవన్నీ చెప్పిన అంశాల్ని అవును మా అన్న పాలన ఫెయిల్ అయింది, మా అన్న గవర్నమెంట్ పనికిరాదు లేదా జగన్ గారి పాలన ఏమాత్రం బాలేదు అని సొంత చెల్లెలు షర్మిల గారు కూడా కాంగ్రెస్ లో చేరి వైసీపీ సర్కార్ని ఆవిడ తీవ్రంగా టార్గెట్ చేయడం, టీడీపీ జనసేన బీజేపీ కమ్యూనిస్టులు చెప్తున్న అంశాలని బలపరచడంతో ఒక రకంగా పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సొంత పార్టీ నాయకులు సర్వేలు ఒక ఎత్తు అయితే అంతర్గత సర్వేలు ఒక ఎత్తు అయితే సొంత చెల్లెలే జగన్ గారి పాలన బాగలేదు అని చెప్పడం 3వ అపశకునం. ఇన్ని అపశకునాలు ఒకదాని తర్వాత ఒకటి నిజంగా చెప్పాలి అంటే ఓటమి వస్తోంది అని అనిపిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మహామహులు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే కుంగిపోతారు, ఫ్రస్ట్రేషన్ గురవుతారు, ఏం చేయాలో అర్థం కాదు, అసలు ఏం చేస్తున్నామన్న విచక్షణ కూడా కోల్పోతారు. అది ముఖ్యమంత్రి గారిలో స్పష్టంగా కనిపిస్తుంది అన్న విమర్శ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు అంటే ఒక బహిరంగ సభకు వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్న అంశాలు మనం జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే ఆయన ఎక్కడా కూడా నేను ఇది చేశాను, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, దీన్ని బేస్ చేసుకుని ఇవ్వండి అనడం కన్నా ప్రధానంగా ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, మీడియాని విపరీతంగా ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిని ప్రధానంగా ఆయన ఒక రకంగా టార్గెట్ చేయమన్నట్టుగానే ఆయన మాట్లాడే స్పీచ్ కూడా ఉంటుంది. దాంతో మరి ఒక రకంగా మరి ఆయన ఫ్రస్ట్రేషన్ ని ఇన్ని రకాల అంశాల్లో మరి మీడియా మీద ఎందుకు మళ్ళిస్తున్నారు అన్నది వారికే తెలియాలి. ఏ స్థాయిలో ఆయన ఫ్రస్ట్రేషన్ మీడియా మీద వెళ్ళగక్కుతున్నారో మరి యథారాజు తదా ప్రజలు అన్నట్టే ఆయన చెప్పిన దాన్ని ఆయనకు సంబంధించిన
పార్టీ క్యాడర్ కానీ శ్రేణులు కానీ మరి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో. వరుసగా ఆంధ్రజ్యోతి టార్గెట్ చేశారు ఆయన. మొన్న కూడా మనం చూసాం రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు గుండాలు ఏ స్థాయిలో దాడి చేశారు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎంత తీవ్ర స్థాయిలో గాయపడ్డారు, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. పోనీ ఎక్కడితో ఆగిందా? సరే ఇది రేపొద్దున సమస్య అవుతుందని మరి ముఖ్యమంత్రి గారు శ్రేణులు అర్థం చేసుకోకుండా మరి అంతర్గత సర్వేలు ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని రకాలుగా మరి ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తోంది. నిన్న కూడా మనం చూడొచ్చు కర్నూలులో ఆంధ్రజ్యోతి విలేకరిపై మళ్లీ దాడి చేశారు, చొక్కా చింపి కొట్టేశారు. ఇంకా మాపైనే వార్తలు రాస్తావా అంటూ దౌర్జన్యం చేశారు. అసలు దాడులు ఆగే వరకు కూడా ఇటు జర్నలిస్ట్ సంఘాలు పోరుబాటు చేస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఆయన ఎప్పుడు కూడా ఇతర సంస్థలను కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారు ఆయన సభల్లో. మరి ఇదంతా కూడా అపశకునాలు, ఫ్రస్ట్రేషన్ కిందే కన్సిడర్ చేయొచ్చు మనం. నిన్న కూడా కేవలం ఆంధ్రజ్యోతే కాదు కర్నూలు ఈనాడు కార్యాలయంపై కూడా వైసీపీ మూకలు వైసీపీ శ్రేణులు ఏ స్థాయిలో దాడి చేశాయంటే అసలు రాళ్ల వర్షం కురిపించేశారు, అద్దాలు పగలగొట్టేశారు, తలుపులు బద్దలు కొట్టేశారు, కంప్యూటర్లు నాశనం చేశారు. అంటే ఒక రకంగా ఇది ఖచ్చితంగా అపశకునాలి. ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో సర్వేల బట్టి, ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న బట్టి, ప్రజల బట్టి ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా నిన్న ఇంకొక సర్వే వచ్చింది. ఆ సర్వేలో పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చారు. ప్లీజ్ ప్లే అది ఒకసారి. అందులో కూడా మనం చూడొచ్చు టీడీపీ జనసేన 52%తో 104 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుందని. పీసీఆర్ ప్లే సర్వే ప్లే చేయండి. అలాగే వైసీపీ 42% ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఇవన్నీ. సో వైసీపీ 42%కే పరిమితమై 47 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుందని. ఎంపీ లేడు. అలాగే 24 సీట్స్ లో కీన్ కంటెస్టెంట్ అంటే ఈ ముఖాముఖిగా ఇద్దరు తలపడే అవకాశం ఉందని. మిగతా వాటిల్లో మనం గమనిస్తే కాంగ్రెస్ కి 2.4%, బీజేపీ 1.5%, ఇతరులు 2.1%. ఇవన్నీ కూడా ఎప్పుడో మనం అనుకున్నట్టు 100 రోజుల ముందు తీసినవి కాదు. ఈ నెలలో ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు తీసినటువంటి సర్వే వివరాలు. అంటే ఎక్స్పెక్టెడ్ సీట్స్ లో అసలు బీజేపీతో పొత్తు లేకుండానే టీడీపీ జనసేన 104 కంఫర్టబుల్ గా, ఎంపీ 18 స్థానాలు గెలుచుకుంటుంది. ఇంకా కీన్ కంటెస్టెంట్ 24 ఉన్నాయి. అంటే అవి కూడా ఒకవేళ ఇటు యాడ్ అయితే 130+ దాకా వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది. మరి ఇన్ని రకాల అపశకునాలు, సర్వేలు ఎక్కడ అనుకూలంగా లేవు, పార్టీ ఫిరాయింపులు, సొంత చెల్లెలు టార్గెట్, మీడియాపై దాడులు, ఇవన్నీ ఖచ్చితంగా ఓటమి భయాన్ని అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారిలో ప్రస్ఫుటంగా బయట పెడుతున్నాయనడంలో సందేహం లేదు. నిన్న కూడా ఒక మేజర్ పరిణామం చూడొచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బుజ్జగించి వెనక్కి పిలిపించారు, గర్వాపసి కిందనే అంటున్నారు. మరి ఇన్ని రకాల ఇబ్బందుల్లో మళ్ళీ కొంత బాబాని బతిమలాడుకుని అందరినీ తిరిగి వెనక్కి పిలిపించుకోవడంలో కూడా ఇందులో భాగమే అని వినిపిస్తోంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అంటే అధికార పార్టీకి ఏదైతే కనిపిస్తున్నాయో అన్ని అపశకునాల కిందే ఉన్నాయి. సర్వేలు అనుకూలంగా లేవు, ప్రజల స్పందన వ్యతిరేకంగానే ఉంది, పాలన బాగలేదని చర్చ వస్తోంది. మరి ఆ ఫ్రస్ట్రేషన్ మీడియా మీద చూపించడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఇక రాబోయే 50 రోజుల పైచీల కాలంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అంటే కేవలం దొంగ ఓటర్లు, ఫేక్ ఐడీలు, దాడులు, దౌర్జన్యాలు, వాలంటీర్ల సైన్యాన్నే ముఖ్యమంత్రి గారు రేపు ఎన్నికల ఎజెండాలో గెలవడానికైతే అధికార పార్టీకి, ముఖ్యమంత్రి గారికి అన్ని కూడా దెబ్బ మీద దెబ్బ కిందే పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తున్నాయి. అటు ఒక సర్వేలు ఒక పక్కన, ఇంకొక పక్కన ఫిరాయింపులు, సొంత చెల్లెలు, ఇంకొక పక్కన మళ్ళీ వెనక్కి అందరినీ కూడా ఫిరాయించిన వాళ్ళని లేకపోతే ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించుకుంటున్న వైనం అన్ని ఎట్లా చూడాలి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ పిల్లి మాణిక్యరావు గారు, జనసేన నుంచి సుందర్ విజయ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. పిల్లి మాణిక్యరావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే శకునాలు మీకు బాగున్నాయి, పరిణామాలు మీకు బాగున్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా మంచిగా మీకు కనిపిస్తున్నాయి. సో తాజాగా వస్తున్న వరుస సర్వేల్లో, నిన్నొచ్చిన సర్వేల్లో కూడా 104తో టీడీపీ జనసేన, బీజేపీ లేకుండానే 52%తో అని వస్తున్నాయి సర్వేలు. ఎలా చూస్తారు? మేడం గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సర్వేలకి సంబంధించి కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా వస్తున్నటువంటి సర్వేలు మనకి కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా చూపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పైనీరు వాళ్ళకి దాదాపు టీడీపీ జనసేనకి సంబంధించి 18 ఎంపీ సీట్లు, అట్లాగే ఎమ్మెల్యేలు వచ్చేసి దాదాపు 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చేటువంటి అవకాశం
ఓట్ల శాతం వచ్చేసి 52%గా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంతకు ముందు ఇచ్చినటువంటి అజిత్ తక్ సి వాటర్ సర్వే కూడా ఆస్తక్ సి వాటర్ కూడా దాదాపుగా ఇదే సర్వే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేనేమంటున్నానంటే ఈ సర్వేలన్నీ ఒకటి సొంతగా చేయించుకునేవి కాకుండా ఇలాంటి సర్వేలన్నీ కూడా ఇచ్చేటప్పుడు ప్రజల యొక్క నాడి తెలుసుకొని ఇస్తాయి. ప్రజల యొక్క నాడి ఎందుకు మారుతా ఉంటది, ప్రజలు ఎందుకు ఇలాంటి ఉద్దేశాలు లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పాలనుకున్నది ఈ విధంగా ఎందుకు చెబుతారు అని అంటే, మీరు అన్నట్టు శాపాలయ్యి ఎంటబడతనయా ఇంకొకటి అనే దానికంటే కూడా నేనంటాను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలకి ప్రతిఫలంగా ఇలాంటివి వస్తా ఉంటాయి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదేమి మాయలు మంత్రాలు కాదు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయి అంటే నేననేది పాపాలు శాపాలంటే ఆయన ఒక పరిభాష మాట్లాడుతూ ఉంటారు. మహాభారతము, కురుక్షేత్రము, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అర్జునుడు, అసలు ఆ భాషకి ఈ శాపం లింక్ చేశాను. కానీ మీరు చెప్పేది గవర్నెన్సే అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇక మనుషులు గాని ఇక్కడ పరిస్థితులు కానీ ఏముండవు. పైన దేవుడు ఉంటాడు, కింద ఆయన ఉంటాడు. కాబట్టి మీరు చెప్పిన పరిభాష చాలా 100% కరెక్ట్. అయితే మనం ప్రజాస్వామిక భాష వాడాలి కాబట్టి ఇక్కడ ప్రజలు ఏదైతే కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారో, నష్టాలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళ భావాల్ని ఎవరైతే సర్వే చేస్తా ఉంటారో సర్వే వాళ్ళకి చెబుతారు. కాబట్టి ఆ సర్వే వాళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. ఈ రోజు మీరు చెప్పినటువంటి మనం చూసినటువంటి పద్ధతిలో 52% తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు ఉంటే 42% అంటే 10% డిఫరెన్స్ కనపడతా ఉంటే ఈ రోజు తీయబడండి. ఈ రోజు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థలు 4th ఎస్టేట్ గా ఉన్నది వార్తా పత్రికలు కానీ మీడియా కానీ మనం 4th ఎస్టేట్ గా చూస్తాం. భారత స్వాతంత్రం ఏర్పడక చూస్తే వాయిస్ కట్ అవుతుందా? చెప్పండి, వాళ్ళు టెక్నికల్ చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు మీరు కనుక చూస్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడేటప్పుడు పత్రికల యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉందో, ఎలాంటి పాత్ర పోషించిందో, నియంత్రణ పరిపాలించేటప్పుడు కూడా పత్రికల యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉందో, ఎలాంటి పాత్ర పోషించిందో మనకు తెలుసు. స్వాతంత్రం రావడానికి 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా రంగం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అలాంటి క్రమంలో ఈ రోజు మీరు చూస్తే సాక్షి తప్ప ఆంధ్రజ్యోతి మీద ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనిషి డైరెక్ట్ గా దాడి చేస్తా ఉంటాడు, ముఖ్యమంత్రి దాడి చేస్తా ఉంటాడు. అట్లాగే ఈనాడు పత్రికల మీద, టీవీల మీద దాడులు చేస్తా ఉంటారు, వాళ్ళ విలేకరులను కొడతా ఉంటారు, చంపబోతూ ఉంటారు. ఆల్రెడీ కొన్ని చోట్ల చంపేశారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇది 10 రోజులు 20 రోజుల క్రితం వచ్చేటువంటి సర్వే ఈ రోజు సర్వే చేయమనండి. ఈ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఆలోచన పనులు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజలు కూడా అన్ని విషయాలు గమనించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇతను చేసేటువంటి ప్రతి పాపానికి ఇది ప్రతిఫలం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే వాళ్ళకి కాస్త కూస్త వస్తాయి అనుకున్నది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 160 మా అచ్చెన్నాయుడు గారు మా అధ్యక్షుడు మొదటి నుంచి చెబుతా ఉన్నారు, 160 పైబడి తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా నేను ఈ రోజు టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, పులివెందుల్లో ఓడిపోబోతా ఉన్నాడు. చాలా ప్రభావం, చాలా పాపాలు అక్కడ ఎంటాడిపోతా ఉన్నాయి. అక్కడ దౌర్జన్యం, నియంతృత్వం, సొంత బాబాయిని చెప్పటం, చెల్లిని చిత్రహింసలు పెట్టడం, ఆయన ఢిల్లీ పాలవటం, ఇంకొక చెల్లి రోడ్డు పాలవటం, తల్లి కనపడకుండా పోవటం, ఇవన్నీ ప్రజలు చూడరా? ఇవన్నీ ప్రజలు గమనించరా? ఇవన్నీ ప్రజల్లో వాళ్ళ వేదన్ని ఒక ఓట్ల రూపంలోకి సందర్భం వచ్చినప్పుడు రానివరా? ఖచ్చితంగా రాణిస్తారు. కాబట్టి 160 పైచలకు ఈ తెలుగుదేశం జనసేనకి వస్తలే. అట్లాగే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలైతే ఇక్కడి నుంచి బాధితులుగా మిగిలిపోయారు, ఏ వర్గ ప్రజలైతే ఆవేదనతోటి ఆక్రందనతోటి ఉన్నారు, ఏ వర్గ ప్రజలైతే వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, ఏ వర్గ ప్రజలైతే ఆత్మాభిమానాన్ని కోల్పోతా ఉన్నారు, ఈ రోజు ముఖ్యంగా ఆత్మాభిమానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు తిరగబడేటువంటి రోజు వస్తా ఉంది. పాపాలకి ప్రతిఫలంగా ఈ రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉందండి. విజయ్ చంద్రిక గారు. రైట్, సుందర విజయ్ కుమార్ గారు మీతో మాట్లాడతాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, సో మిత్రపక్షం మీరు, మీ మిత్రపక్షం టీడీపీ విజయం తథ్యం అనేది సర్వేలు చెప్తున్నాయి. కానీ సర్వేలు చెప్తేనో లేకపోతే
ప్రజల స్పందనని ఆయన మీడియా మీద దాడులకి డైవర్ట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మొన్న రాప్తాడు సభలోనూ మా మీద దాడులు జరిగాయి, నిన్న కూడా కర్నూలు విలేకరిని కొట్టారు. అంటే నిజాన్ని నిజంగా చూపిస్తాం, వార్తలను చూపిస్తాం. ఇప్పుడు మీది తథ్యం అనేది సర్వేలు చెప్తున్నాయి. మీరు జనసేన, టీడీపీ, బీజేపీ లేకుండానే గెలుస్తారని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఈ ఫ్రస్ట్రేషన్ మీ మీద చూపించాలా, మా మీద చూపించాలా? ప్రజలు కదా అసలు, వాళ్ళు కదా నిర్ణయిస్తుంది. ఎట్లా చూస్తారు? ఒకటి సర్వేలపై అభిప్రాయం, రెండు ఈ దాడుల ఫ్రస్ట్రేషన్ ఎలా చూస్తారు? విజయ్ చంద్ర గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా శుభోదయం అండి. మనం ఒకటి గమనిస్తే ఆయన మైండ్ సెట్, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మైండ్ సెట్ మనం ఒకటి గమనిస్తే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అందరినీ జడిపించి, అంటే ఒక మెసేజ్ ఇస్తాడు ఆయన, ప్రతి ఒక్కరిని జడిపిస్తాడు. అదే జరిగింది 5 సంవత్సరాలు. అధికారులను కానీ ఐఏఎస్ని, ఐపీఎస్లు కూడా ఆయన్ని చూసి వణికిపోయే పరిస్థితి మనం ఈ 5 సంవత్సరాలు చూసాం. అయితే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళిందంటే, ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఈ సర్వేలు రావడం, సర్వేలో పాజిటివ్ రావడం, పాజిటివ్ వచ్చిన తర్వాత ఎవడు కనబడతాడు ఎదురుగా? మనమైతే వెళ్ళాం, పొజిషన్ పార్టీలు అయితే ఆయన మీటింగ్లకి కానీ ఆయన చుట్టుపక్కల వెళ్ళాం, వాళ్ళ వీటికి వెళ్ళాం. కాకపోతే ఈ ఎవరైతే స్టింగర్స్ కానీ ప్లస్ ఈ రిపోర్టర్స్ కానీ డెస్క్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరైనా వెళ్తుంటే ఆ కెమెరామెన్లు కానీ వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద డెఫినెట్ గా చూపిస్తారు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే, ఒకటి మేడం, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది అని అనడానికన్నా ఆయన ఓడిపోతున్నాడు అనేది ఆయనకు అర్థమైంది. ఒకటి, ఆయన ఇంకా బోల్డ్ తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుల్ని కవర్ చేస్తున్న వాళ్ళు ఎక్కడికక్కడ మీరు అంటే ఎవరన్నా వదులుతున్నామా? అపోజిషన్ పార్టీలు వదలట్లేదు. పేపర్లు అంటే వాళ్ళ ఓన్ పేపర్లు పక్కన పెడితే వాళ్ళు పేటిఎం గా పే చేసుకున్న కొన్ని ఛానల్స్ కానీ అవి కానీ తప్పితే ఉన్నవన్నీ కూడా ఎండగడుతున్నాయి, గట్టిగానే ఎండగడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏంటంటే బయటికి ఒక ప్రచారం చేయాలి. ఎలా చేయాలి? ఇవన్నీ బాగున్నాయి అని చేయాలి. ఇంతకు ముందు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు వీళ్ళు ఆయన్ని మోసారు, కానీ ఇప్పుడు మోయట్లే. అంటే ఉన్న వాస్తవాలు కొన్ని మంది కొంత బయట పెడుతున్నారు అందరూ. సో ఈ టైంలో ఏమవుతుందంటే, ఇంక అయిపోయింది, పని అయిపోయింది. మీటింగ్లకు వెళ్ళి అక్కడ జనాలు పారిపోతుంటే దాన్ని కవర్ చేసేవాళ్ళు మరి వాళ్ళ మీదే చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కనుక ఒక్కడికి గట్టిగా తంతే మెసేజ్ రెండో వాడు జాగ్రత్త పడతాడు, మధ్యలోకి ఇక్కడికి రాడు అనే ఫీలింగ్ అది ఫస్ట్ నుంచి ఉన్న ఆయన మనస్తత్వం. అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన సర్వేలు కూడా ఆయన మనస్తత్వానికి తగ్గట్టు ప్రజలు ఇంకా స్టిల్ అలాగే ఉన్నారు. ఎందుకులే తలనొప్పి వీడితోని ఎలక్షన్ అయినప్పుడు మనం ఏదో చేద్దామన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు బయటికి రావట్లేదు. బయటికి రాకుండానే, అంటే ఇప్పుడు మేము పంపించామనుకోండి, ఎవరినైనా సర్వేని పంపించామనుకోండి, వైఎస్ఆర్సీపీ అంటుంటారు. ఒక్కసారి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఇంకా మనం కాదు అనుకున్న రోజు ఈ సర్వేలు ఏం పనిచేయబడ్డాయి. ఈ సర్వేలకి డబుల్ సర్వేలు వస్తాయి, మంచి సర్వేలు వస్తాయి. పర్సంటేజ్ కూడా 42%. నేను చెప్తున్నానండి 20 to 25% కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి రాదు. ఇది వాస్తవం. ఎందుకంటే పక్కన సాంప్రదాయమైన కాంగ్రెస్ ఓటింగ్ ఎక్కడైతే మళ్ళా మొదలైందో ఆ సాంప్రదాయమైన ఓటింగ్ వెళ్ళిపోద్ది. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవడు ఇలాంటి నియంత్రణ దగ్గర నియంత్రణ కోసం భజనలు చేయరండి. ఆప్షన్ లేక ఉన్నారు తప్పితే, ఆప్షన్ ఒకసారి వచ్చిన తర్వాత పోనీ ఏదో ఒక రాజకీయం చేసుకుందాం, మనం కాంగ్రెస్ మనం వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే టీడీపీ బాగా చేస్తుంది, టీడీపీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. జనసేన బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఈ మంచి జనసేన మంచిగా పికప్ అయింది, వాళ్ళు నిజాయితీగా ఉన్నారంటే వాళ్ళు జనసేన వైపు వెళ్తారు. అంతేగాని ఈయన్ని పట్టుకుని ఎలాడే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పుడైతే లేదు. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ సర్వేలు అమాంతంగా వాస్తవానికి ఇలాంటి ఏమంటామంటే సింగిల్ సైడ్ సర్వేలు అన్ని సర్వేల్లో కూడా సింగిల్ సైడ్ సర్వేలు వస్తున్నప్పుడు ఇది కూడా ఈ టైంలోనే వచ్చేసాయండి. ఈ సర్వేలు ఎప్పుడు వస్తాయి? వాటర్ నాడి ఆ 4-5 రోజుల ముందో, అందుకనే అప్పుడు సర్వేలు బయట పెట్టొద్దని చెప్తారు, అందుకనే దాని మీద ఆంక్షలు ఉన్నాయి. కానీ ఆ టైంలో రావాల్సిన సర్వే ఒక 2-3 నెలల ముందే వచ్చేసినాయండి ఇవన్నీ రిజల్ట్స్. పోతే ఏమవుతుందంటే ఇంకా అది పెరిగేదే కానీ తగ్గేది కాదు. డెఫినెట్ గా ఆ ఈక్వేషన్స్ కానీ అవన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన విపరీతమైన ఫ్రస్ట్రేషన్.
ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మీరు అన్నట్టు అపశకనాలు అంటారో, ఆయన చేసిన తప్పులకి ఆ కర్మ అంటారో, ఏదైనా అనండి, 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళిపో. సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి సత్యమూర్తి గారు. అంటే పలు సర్వేలన్నీ కూడా అధికార వైసీపీ ఘోర ఓటమి చవి చూస్తుంది, టీడీపీ జనసేన మిత్రపక్షందే విజయం అని చెప్తున్నాయి. అది చాలా రోజుల నుంచి చాలా సర్వేలు చెప్తున్నా, నిన్న కూడా మళ్ళీ పర్టికులర్ గా వరుసగా ఇంకొక సర్వే కూడా రావడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇదే ప్రజల అభిప్రాయం 3 కింద చూడాలా? 2 జరుగుతున్న దాడులను ఎలా చూస్తారు మీడియా సంస్థల మీద, ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి, ఈనాడు హౌసెస్ మీద? ఇది దాదాపుగా 2.5 సంవత్సరాల కిందటి నుంచే ప్రజల మూడ్ ఫిక్స్ అయిపోయి ఉన్నదండి. అది మనకి స్పష్టంగా కనపడుతున్నది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మొత్తం 3 ప్రాంతాల్లో 3 మీటింగులు పెట్టాడు ఆయన, ఒక 2.5 years 3 years బ్యాక్. అప్పుడు చాలా విపరీతంగా జనం వచ్చారు 3 మీటింగులకి. అప్పుడే ఒక 3 సెట్ అయి కూర్చున్నది. ప్రజలందరూ కూడా ఎట్లా ఆలోచిస్తున్నారో మనకి స్పష్టంగా తెలిసింది. ఆ తర్వాత ఆయన అరెస్టు, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన అరెస్టు తర్వాత అది పీక్స్కి వెళ్ళింది. దాని తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చి తెలుగుదేశం పార్టీ తోటి మేము కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పారో, దాంతో ఆ డెవలప్మెంట్ తోటి మొత్తం రాజకీయంగా అంటే లీడర్లు వాళ్ళు కూడా ఒక రకమైన దీనికి వచ్చేసారు. ఇంకా వైసీపీ పని అయిపోయింది అనేది మొత్తం అంటే ప్రజల మూడు క్రమంగా చేంజ్ అవుతూ వచ్చింది. రాజకీయ ఈక్వేషన్లు కూడా సెట్ అయిపోయినాయి ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినాయో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అంటే కలవాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చేసినాయి. ఈ విధమైన రాజకీయ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే ఆయనకి క్లియర్ కట్ గా అర్థమైపోతున్నది. మనం ఇప్పుడు బయట ఇప్పుడు మీరు చూపించిన సర్వేలు ఇవే కాదు కదా, సీ ఓటర్ సర్వేలు, ఆజ్ తక్ సీ ఓటర్ ఇవే కాకుండా ఆయన ఐపాక్ టీమ్ తోటి ఆయన కొన్ని సర్వేలు చేయించుకుంటున్నాడు ఇంటర్నల్ గా. అవును, మీటింగ్ ఆ ఐపాక్ సర్వేలలో ఇంతకన్నా దారుణంగా ఉన్నది. ఇంకా బయటకు వస్తున్న సర్వేలు కొంచెం కీన్ కాంటెస్ట్ అని అవన్నీ ఇవన్నీ పెడుతున్నారు. ఐపాక్ సర్వేల్లో అయితే వీళ్ళు ఓడిపోతారు అని రిపోర్ట్లు ఇస్తూ ఉంటే ఆ రిపోర్ట్ల ఆధారంగా మనుషుల్ని మార్చుకుంటున్నాడు. నువ్వు ఎంతమందిని మార్చినా ఎంతమందిని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసినా గానీ ఓటరు అభిప్రాయం మారటానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద, ఆ లోకల్ ఎమ్మెల్యే మీద కాదు. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేసేది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు ఒక 100% ఉందనుకోండి, అందులో 10% మాత్రమే లోకల్ ఎమ్మెల్యే మీద ఉంటుంది. మిగిలిన 90% యాంటీ ఇన్కంబెన్సీ జగన్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ 90% యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ని లోకల్ ఎమ్మెల్యే మీదకి తోసేసి మనం సేఫ్ అయిపోదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాన్. ఈ ప్లాన్ అందరికీ అర్థమైపోయింది. అందుకనే చాలా మంది మా మీద బ్లేమ్ వేస్తున్నాడు, చేసిందంతా ఆయన అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. మీకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అంటే పెద్ద మంత్రులు, సీనియర్ మంత్రులు అంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇటువంటి పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు కదా, చాలా పెద్ద స్థాయి ఉన్న మంత్రులు. ఈ మంత్రుల కాన్స్టిట్యున్సీలకు కూడా రోడ్లు లేవు. ఈ మంత్రుల కాన్స్టిట్యున్సీల్లో రోడ్లు చాలా అధ్వానంగా దరిద్రంగా తయారై ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇంకా మామూలు సాధారణ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అసలు ఎవరికి రోడ్లు వేసే అంత ఇది లేదు. రోడ్లే కాదు, ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీలో కూడా ఎమ్మెల్యే పాత్రత అసలు డెవలప్మెంటల్ యాక్టివిటీ లేదు. సత్యమూర్తి గారు, మీరు ప్రజల ఒపీనియన్ ఇలా ఉందని చెప్తున్నారు. అదే విషయాన్ని వివిధ గ్రౌండ్ రియాలిటీలో క్షేత్రస్థాయిలో ఆంధ్రజ్యోతి లాంటి మీడియా హౌస్ రియాలిటీని చూపిస్తోంది. ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి ఇప్పుడు మీకు మీ ముగ్గురు చూడండి, టీడీపీ, జనసేన, సత్యమూర్తి గారు, మీకు ఒక విజువల్ అండ్ మెసేజ్ చూపిస్తాను స్క్రీన్ లో. కెమెరామెన్ ప్లీజ్ చూపించమ్మా, ఒకసారి ఫోకస్ చెయ్యి. స్క్రీన్ లో ఆ మెసేజ్ చూస్తే మీకు ఏమిటంటే
కనగానిపల్లి మండలం కోనాపురం గ్రామానికి పోలీసులు వెళ్లారంట. బండి రవి కోసం ఆరా తీశారు. ఇంటి వద్ద లేకపోవడంతో అతనికి ఫోన్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే, అనంతపురంలో రాప్తాడ్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నా కావాలంటే లొకేషన్ పెడతా, దమ్ముంటే పట్టుకోండి. చూశారు కదా. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి కెమెరామెన్ ప్లీజ్ ఫోకస్ అమ్మా, ఇది స్క్రీన్ లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మెసేజ్ అనంతపురం రాప్తాడ్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నాను, కావాలంటే లొకేషన్ పెడతా పట్టుకోండి అన్నది స్వయాన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ని రిపోర్టర్స్ ని కొట్టిన వాళ్ళు పోలీసులకు స్వయాన పెట్టిన మెసేజ్లు ఇవి. సో అది ఎమ్మెల్యేతో ఉన్నవి మీరు చూశారు కదా. అంటే ఇంకా కూడా చూపిస్తాను నేను మీకు. ఇగో వీళ్ళందరూ కూడా స్వయాన రాప్తాడ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో ఉన్నారు. పోలీసులు ఫోన్ చేస్తే కూడా ఇంటి వద్దే ఉన్నా, కావాలంటే లొకేషన్ పెడతా పట్టుకోండి. ఎస్. సో సత్యమూర్తి గారు, పులిమాణిక్యరావు గారు, సుందర విజయ్ కుమార్ గారు చూశారు కదా. దమ్ముంటే పట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఏంటి కొట్టి అలాంటి మెసేజ్లు పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులకు పెడుతున్న మెసేజ్. ఇది కూడా మళ్ళీ మా సృష్టి ఏం కాదు, పోలీసులు ఇచ్చిన సమాచారమే. వాళ్ళు అలా అన్నారండి అని. ఏమన్నారు అసలు దీనిగా? అంటే ఎలక్షన్ ఎలా జరగబోతోంది అనేది సింబాలిక్ గా చూపిస్తున్నారా, చెప్పబోతున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా, బెదిరిస్తున్నారా? ఇది క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి చేసింది అనటానికి వేరే డౌట్ ఏమి లేదండి. వేరే ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు క్లియర్ కట్ గా ఇదంతా ఓటమి భయంలో ఉన్నారు అందరూ. అంటే మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా, అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కారణంగా అందరూ ఓడిపోతున్నారు అనేది ఒక క్లియర్ కట్ గా వాళ్ళకే తెలుసు. గ్రౌండ్ క్షేత్రస్థాయిలో వాళ్ళకి తెలుసు. దీన్ని ఏంటి అంటే ఇంకా ఎటువంటి సమాచారం కూడా బయటికి రాకూడదు, రాకుండా ఉండి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి. మామూలు చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు, మనలో ఏదన్నా లోపం ఉంది అంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పెట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. వైసీపీ స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ న్యూస్ పేపర్ల మీద, టీవీ ఛానల్స్ కి సంబంధించిన వీళ్ళ మీద దాడులు చేయటం. ఈ జర్నలిస్టుల మీద దాడి చేసినంత మాత్రాన ఇది ఆగిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోరండి. వాళ్ళు జర్నలిస్టులు, ఇప్పుడు జర్నలిస్ట్ ఎటువంటి వాడు అంటే, నువ్వు ప్రేమగా చూస్తే ప్రేమగా ఉంటాడు, నువ్వు దౌర్జన్యం చేస్తే ఎట్లా చేయాలో, తన ఉద్యోగాన్ని ఎట్లా చేసుకోవాలో ఫోటోగ్రాఫర్లకి, జర్నలిస్టులకి చాలా స్పష్టంగా తెలుసు. అంతే తప్ప నువ్వు అన్యాయాలు, అక్రమాలు, నువ్వు 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా బయటికి వచ్చింది జర్నలిస్టుల వల్లే, ఇంకా వస్తాయి. ఇప్పుడు మేము చూపిస్తున్నాము. ఇప్పుడు అసలు ఆ బరి తెగింపు మెసేజ్ ఏమనాలి? రాప్తాడ్ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న లొకేషన్ పెడతా, దమ్ముంటే పట్టుకోండి అంటే ఏంటి అసలు? అంటే పోలీసులు ఎంత చేతగాని వాళ్ళు ఉన్నారో, పోలీసులకి వాళ్ళు ఎంత అసమర్థతో పోలీసు యంత్రాంగాన్ని ఈ 5 సంవత్సరాల పాటు ఎలా వాడుకున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే పోలీసులకి ఇండివిజువాలిటీ లేకుండా చేశారు. క్షేత్రస్థాయిలో పోలీసులు వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకునే అసలు అటువంటి లెక్కే లేదనమాట. మొత్తం ఎందుకు పైన డిఎస్పీలు, ఎస్పీలే మా జేబులో ఉన్నారు, నువ్వెవడివి? ఎస్ఐలు, సిఐలు వీళ్ళకి ఒక లెక్క. ఒక్కసారి మాట్లాడదాం సార్. ఎందుకంటే ఇప్పుడు పులిమాణిక్యరావు గారు కూడా గ్రౌండ్ లో చాలా సందర్భాల్లో ఇలా ఫైటింగ్, నిన్న వారి పార్టీకి సంబంధించిన రైతు విభాగం ప్రెసిడెంట్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని అయితే కత్తిపోట్లే, అది వారికి కూడా తెలుసు. పులిమాణిక్యరావు గారు ఏంటి ఎలక్షన్స్ కి 50 రోజుల ముందు ఇలాంటి పరిస్థితి, మీడియాని స్పేర్ చేయటిల్లా, మీ నాయకుడు కత్తిపోటుకు గురయ్యాడు, అసలు వీళ్లే పొడిచారు లేదా వీళ్లే కొట్టారు, వీళ్లే అని గుర్తిస్తున్నా కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మెసేజ్లే. ముఖ్యమంత్రి గారు అయితే సరే ఆయన భాష నేను రిపీట్ చేయదలుచుకోలేదు, బీయింగ్ ఎ లేడీ, ఆయన పీక్కోమంటారు. ఈయనేమో వీళ్ళేమో పట్టుకోండి దమ్ముంటే అంటున్నారు. ఏంటి ఎలక్షన్స్ కి ఇంకా 50 రోజుల ముందే ఇట్లా ఉంది పరిస్థితి? చూసారు కదా, నేను మెసేజ్ చూపించాను మీకు స్క్రీన్ లో. చూశాను. మొత్తం సొసైటీ మొత్తం కూడా ప్రజలు, లేకపోతే వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు
ఇట్లా రకరకాల వ్యక్తులతోటి సొసైటీ ఉంటే ఈ సొసైటీని నడిపించడానికి ఒక రాజకీయ వ్యవస్థ, ఒక రాజ్యాంగ వ్యవస్థతో పాటు అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ సమాచార వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఈ మీడియా వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా సొసైటీ కోసం పనిచేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రుడు వచ్చిన తర్వాత మీడియా మధ్య కూడా గీతలు గీసి, కులాలను గీసి గందరగోళం చేశాడు. కానీ ముఖ్యమంత్రి కదండి, వదిలేండి ఆ మాట, నా ఆవేదనతో చెప్తున్నాను, మీకు సంబంధం లేదు, నా ఆవేదనతో చెప్తున్నాను, నా ఆవేదనతో చెప్తున్నాను. చాలా మంది ఆస్తులు అమ్ముకొని సొసైటీ కోసం పనిచేసేటువంటి మీడియా వ్యవస్థలు చాలా చదివాము, చాలా చూసాం మేము. ఈ రోజు నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో చాలా రకాల ప్రజలు ఉంటారు, చాలా వర్గాలు ఉంటారు, చాలా ప్రాంతాలు ఉంటాయి. కానీ వీళ్ళందరికంటే అత్యంత పిరికి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో పోలీసులే. పిరికి వాళ్ళు, అత్యంత అవినీతి పనులు ఎవరైనా ఉన్నారంటే పోలీసులే. అత్యంత లంచగొండలు ఎవరైనా, నేను భయపడి చెప్పట్లేదు, ఆవేదనతో చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేస్తానికి వెళ్తే పోలీసులు దగ్గర నుంచి దాడి చేపించారు. ఆ రోజు ఆ రమేష్ కి, జోగి రమేష్ కి ప్రమోషన్ ఇచ్చారు. మా పార్టీ మీద, మా పార్టీ ఆఫీస్, మాకు దేవాలయం లాంటిది, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఇంతవరకు కేసు కట్టలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఈయనే కాదు, అనేక చోట్ల వాడు అనంతబాబు నేనే చంపాను అని అంటే ఆ పోలీసులు అనంతబాబు తోటి ఫోటోలు దిగుతూ ఉంటారు, రెడ్ కార్పెట్ వేసేస్తా ఉంటారు, కలిసి మందు తాగుతూ ఉంటారు. ఎందుకండి? పోలీసు వ్యవస్థ అంటే చట్టంలో, రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కలెక్టర్ కూడా లేదు దండించేటువంటి, కొట్టేటువంటి అవకాశం. కానీ పోలీసులు దండించవచ్చు. కాదు సార్, ఇప్పుడు పాయింట్ వాళ్ళు పాపం నిజంగానే దండించడానికి వెళ్తే మీరేం చేసుకుంటారో చేసుకోండి, దమ్ముంటే పట్టుకోండి అంటున్నారు. పాపం వీళ్ళు వాళ్ళ వర్షన్కి వెళ్తున్నారు. నోనో, ఇక్కడ పోలీసులు మీకు దమ్ముంటే లొకేషన్ పెడితే పట్టుకోండి అంటున్నారు. నేను అదే అంటున్నాను, నేను వాళ్ళ వెర్షన్కి వెళ్ళటం లేదు. వాళ్ళు పిరికి వాళ్ళు అంటున్నా. పోలీసులు చేయాలి. ఏమిరా తమాషాలు నూకుతున్నావా, ఎమ్మెల్యే అయితే గొప్ప అని చెప్పేసి పోలీసులు వెళ్ళాలి. అంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళక అంత ధైర్యంగా చెప్తా ఉంటే మామూలు వాళ్ళు వెళ్తారా, సామాన్యులు వెళ్తారా, పార్టీ వాళ్ళు వెళ్తారా, మీడియా హౌస్ సంబంధించినటువంటి వాళ్ళు వెళ్తారా? పోలీసులకి ఆ బాధ్యత ఉంది. వాళ్ళకి అనేకమైనటువంటి టెస్టులు పాస్ అయి వచ్చారు. లంచాలు తీసుకోకూడదని, శత్రువుకి భయపడకూడదని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నేను అంటున్నా, పోలీసులు పిరికి వాళ్ళు. ధైర్యం ఉంటే మీరు దేశాలు వెళ్ళేశారు కదా, పోలీసులు 10 సార్లు తొడలు కొట్టారు కదా, మేము చట్టాన్ని కాపాడుతాం, ప్రజల్ని రక్షిస్తామని చెప్పేసి తొడలు కొట్టారు కదా, మీకు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. చాలా మంది ఇచ్చినారు. మహేష్ రెడ్డి, పల్నాడుకు సంబంధించినటువంటి మహేష్ రెడ్డి పోలీసు వాళ్ళని అత్యంత దారుణంగా తిట్టారు. ఆ రోజే వీళ్ళు స్పందించలా. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము, మీరు దమ్ముంటే రండి అని చెప్పేసి పోలీసులు సవాలు చూస్తున్నారు. ఇంకెవరో సవాలు చూస్తున్నారు చెప్పండి. విజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం. సుందర విజయ్ కుమార్ గారు, మీరేమంటారు? ఇన్ని తతంగాలు జరుగుతున్నాయి, ఇంకొక పక్కనేమో ముందు దీనిపై మీ కామెంట్ చెప్పండి. అంటే చూసారు కదా, మేము చూపించాను, దానిపై తర్వాత మనం మళ్ళీ ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెనక్కి రావడం పాయింట్ మీద కూడా మాట్లాడదాం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు వాళ్ళు. అంటే మీకు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒక విషయం మనం ముందు మాట్లాడుకున్నాం, అంటే ఒక మెసేజ్ ఇస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఎవరినైనా సరే భయపెట్టి బతుకుతాడు. వాళ్ళు భయపెడతారు, ప్రతి ఒక్కరిని భయపెడతారు, అది ఒక మెసేజ్. 2, వీళ్ళు ఇంత దాడులకి తెగబడ్డారు అని అంటే కేవలం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్, ఇంక అయిపోయింది మంది, ఇక్కడితో అయిపోయింది, ఎంత చేసినా ఈ నెల 2 నెలల్లో మనం దూరం అయిపోతాం. దూరం అవ్వడానికి కారణం ఎవరు అనుకున్న రోజు ప్రెస్ డైరెక్ట్ గా పక్కన కనబడుతుంది. ఏబిఎన్, అలాగే ఈటీవీయో లేకపోతే TV5 వీళ్ళు కనబడుతున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దాడులకు పూనుకుంటున్నారు. ఇది ఓటమి యాక్సెప్టెన్స్ తో వచ్చిన ఒక రకమైన ప్రెస్టేషను. ఓటమి యాక్సెప్ట్ అయిపోయింది వాళ్ళ దగ్గర, వాళ్ళ లెవెల్లో ఓటమిని యాక్సెప్ట్ చేశారు. ఎలక్షన్కి వెళ్ళలేదు, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఎలక్షన్ ఇంకా ఓటింగ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, కానీ ఆల్రెడీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇది మనం ఒకటి గమనించాలి. 2, ఎప్పుడు కూడా రాజుగారికి ఏది సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బెత్తం దెబ్బలే అన్నట్టు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రజలకి, మీడియాకి, అందరికీ బెత్తం దెబ్బలే. ఇవి ఆయన చేతిలో ఉన్నంత వరకు ఈ 2 నెలలు తప్పదు, మనం భరించాలి. ఇది ఆంధ్రజ్యోతి భరించదండి. దమ్మున్న ఛానల్, మా ట్యాగ్ లైనే దమ్మున్న ఛానల్. మేము దమ్ముగా ఉంటాము, నిజాన్ని ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో చూపిస్తాం. మీరు మీ జన సైనికులు ఎలా వెళ్ళండి సార్,
ఆంధ్రజ్యోతి కూడా చాలా దమ్మున్న ఛానలే. అవును, అందుకనే మీకు నాకు అందరికీ పడిందిలేండి. నేను అంటుంది ఏంటంటే, మనం గనక నిలబడకపోయి ఉంటే ఈ రోజు ప్రజలు ముందుకు వచ్చేవారు కాదు, బానిస బతుకులోకి వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశే కాదు, ఆయన చేసిన అవినీతికి భారతదేశం కూడా ఆయన గ్రిప్ లోకి వెళ్ళిపోయేది. దానికి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ రోజు ఎవరికి రుణపడి ఉండాలంటే జనసేన పార్టీకి, జనసైనికులకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి, ఏబిఎన్కి, టీవీ5కి అందరికీ రుణపడి ఉండాలి. ఇది వాస్తవం. నేను బాగా చెప్పానా? ఇదే వాస్తవం. ఎందుకంటే ఒక వ్యక్తి అలా కాదు మేడం, ఒక వ్యక్తి వాళ్ళందరికీ తెలియదు కదా పాపం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మనకి కొంతమందికి తెలుసు, ఇప్పటికీ కూడా వెనకాతలు వెళ్తున్న వాళ్ళకి కూడా తెలియట్లే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పవర్ గురించి వెనకాతలు చూసుకుంటున్నారు, కానీ నిజంగా పవర్ ఎవడో అనుభవించాడు? అనుభవించిందంతా ఆ 5గురు, ఆ జగన్మోహన్ రెడ్డి. అంతేనా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లి గాని తల్లి కూడా అనుభవించలేదు ఈ పవర్. ఇదే కదా ఇక్కడ గొడవ అంతా. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ రీసర్వేలంట, ఇప్పుడు నియమించిన వాళ్ళకి మళ్ళీ సీట్లు కన్ఫర్మ్ కాదట, సిట్టింగ్ల వాళ్ళ మీద మళ్ళీ రీసర్వే చేయించి వాళ్ళకే ఇస్తామని అంటున్నారు. ఈ కొట్టారు మనం గత కొద్ది రోజుల నుంచి చూసాం. సో 7 జాబితాలు, రకరకాల మంది పెర్ఫార్మెన్స్లు బాగోలేదు, లేకపోతే అంతర్గత ఐపాక్ ఇచ్చిన సర్వేలో, వ్యక్తిగతంగా క్యాండిడేట్ సర్వేలో ఇలా చేయించుకుని పెర్ఫార్మెన్స్ బాగాలేదన్న వాళ్ళందరినీ సీట్లు మారుస్తూ ఒక సిట్టింగ్లకే ఒక 65 నుంచి 72 మందికి మొండిచే చూపించారు. ఈ తతంగం అంతా 7 జాబితాల్లో మనం చూసాం. వాళ్లలో కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, పార్టీలు మారిపోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు. అందులో ప్రెస్ మీట్ పెట్టి ఆయన నేరుగా అనేసి వెళ్లారు. మళ్ళీ ఆయన వెనక్కి రావటం, మళ్ళీ ఆయన నిన్న జగన్ గారితో భేటీ అవడం, దీన్ని ఎట్లా చూడాలి? అంటే బతిమలాడుకుంటున్నారా, వెనక్కి రండి మళ్ళీ నేను రీసర్వే చేయిస్తా, ఆ రోజు గ్రాఫ్ బాగుంటే ఇస్తా అని అంటాం ఏంటి? ఎలా చూడాలి ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి జాతకంలో బతిలాటం లేదండి, బెదిరించటమే. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏంటంటే వాళ్ళ బ్రదర్ కి వీళ్ళకి చాలా కాంట్రాక్టులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, చాలా లావాదేవీలు ఉన్నాయి. ఈ లావాదేవీల కారణంగా మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అంటే అసలు బయటికి వెళ్ళింది ఎక్కడికి? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ చెల్లెలు షర్మిల దగ్గరికి వెళ్ళాడు, వేరే పార్టీకి రాలేదు కదా. అంటే వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇది ఎందుకు జరిగింది అంటే కేవలం ఆర్థిక కారణాలు, ఆర్థిక పరమైన లావాదేవీల్లో వాళ్ళందరూ ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏర్పడ్డది. ఇదే విధంగా ఇంకొక ఒకళ్ళు ఇద్దరు పెద్ద బడా కాంట్రాక్టర్లు కొంతమంది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయేసరికి బయటకు వచ్చారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆర్థిక పరమైన సంబంధాలే, ఇందులో రాజకీయ కోణం లేదు. రాజకీయంగా వాళ్ళేదో లాభ నష్టాలు బేరీజు వేసుకొని చెయ్యలేదు. అందువల్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎటువంటి వాడో మనకు తెలుసు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టాడు, జరగని ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కేసు పెట్టాడు, ఈయన కంప్లైంట్ మీదే పోలీసులు అరెస్ట్ చేయటం, ఇవన్నీ మనం చూసాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెబితే అట్లా వినే బ్యాచ్ ఇదంతా. ఇది పాపమా, పుణ్యమా, న్యాయమా, అన్యాయమా అని ఆలోచించే అంత తీరిక కూడా వీళ్ళకు ఉండదు. అన్న చెప్పాడు చేద్దాం అనే బ్యాచ్ అన్నమాట ఇది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ వెళ్ళింది కూడా వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి షర్మిల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఇంకొక ఇదేంటి అంటే అసలు ఈ మొత్తం ఈ ఐపాక్ సర్వేలు ఏంటి, ఆ సర్వేల్లో ఏం చెప్తున్నారు, ఇది వాస్తవం ఎంత అని చెక్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం అండి ఇదంతా. అంటే ఐపాక్ వాడి మీద కూడా డౌటే. ఐపాక్ వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారా లేదా? అంటే బలానా ఎమ్మెల్యే ఓడిపోతాడు, వీడే ఓడిపోతాడు, వాడు ఓడిపోతాడు అని చెప్తూ ఉన్నారు కదా. ఈ సర్వే కరెక్టా కాదా అని కూడా జగన్మోహన్ రెడ్డికి డౌట్. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ప్రతి వాళ్ళ మీద అనుమానం ఉంటుంది. అందుకని ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి ఈ ఐపాక్ సర్వే ఇచ్చిన ఆధారంగా మొత్తం క్యాండిడేట్లను మార్చి మళ్ళీ సర్వే చేయించి ఆ సర్వేలో ఇంప్రూవ్ అయిందా లేదా తెలుసుకోవటానికి ఇంత ముందర నుంచే ఎలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టుకున్నాడు ఆయన. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇంత తొందరగా ఇంత వేగంగా మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే మళ్ళీ రీసర్వేలు చేయించుకుందామన్న ఆలోచన.
ఈయన రీసర్వేలు ఎన్ని చేయించినా గానీ అక్కడ పరిస్థితి మారట్లేదు. ఇప్పుడు మీకు చిలకలూరుపేటలో ఒక ఎమ్మెల్యే ఉంది, విడుదల రజనీ, ఆమె మంత్రి కూడా. ఆమె మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది చిలకలూరుపేటలో. ఆమె తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ లో తీసుకొచ్చి పెడితే వాళ్ళందరూ విడుదల రజనీ చాలా గొప్ప నాయకురాలు, చాలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది అని ఓట్లేస్తారా? వాళ్ళకి తెలీదా పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో? అందుకని ఇప్పుడు ఆమె మొత్తం అన్ని రకాల గిఫ్టులు అన్ని రెడీ చేసుకొని ఓటర్లకి పంచిపెట్టే కార్యక్రమంలో ఉన్నది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇటువంటివి మొత్తం అందరూ ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుక్కర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కుక్కర్లు ఇస్తున్నాడు. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు కాన్ఫిడెంట్ అయితే ఇప్పుడు బయటకు వస్తున్న సర్వేలని వాళ్ళు నమ్మకపోతే, లేదు వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు చేయించుకుంటున్న సర్వేలను కూడా చూసుకొని వాళ్ళు బెంబేలెత్తిపోయి ఈ విధమైన పనులకి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ మీడియా మీద అటాక్ కూడా ఇందులో పార్టే. ఎందుకు అంటే ఇవన్నీ బయటికి రాకుండా చూసుకోవాలి. ఏది కుక్కర్లు పంచేది, లేకపోతే అది పంచేది, డబ్బులు పంచేది, ఇవన్నీ కూడా. అందుకని వీళ్ళే కొంతమందిని ఈ గింజాయి మత్తు పదార్థాలు ఇచ్చి ఇప్పుడు మందు స్టేజ్ దాటిపోయిందండి. మందు స్టేజ్ దాటిపోయి ఇప్పుడు గంజాయి వరకు వచ్చి ఉన్నారు. ఈ మత్తు మందులు, మాదక ద్రవ్యాలని విచ్చలవిడిగా ఇచ్చేసి ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీ ఎలిమెంట్స్. మనం ఇప్పుడు కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళ మీద పెద్ద పెద్ద కర్రలతోటి దాడి చేసిన వాడిని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, చైర్మన్ వైస్ చైర్మన్. అంటే దొంగ తీసుకెళ్ళి దాంట్లో కార్ లో కూడా కొట్టారు, ఆ రోజు కొట్టారు. అతను ఎవరు మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యాడు ఆ తర్వాత కాలంలో. ఇందాక మాణిక్రావు గారు చెప్పారు, ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తే ఆయన మంత్రి అయిపోయాడు. అంటే వాళ్ళు క్లియర్ కట్ గా మీరు రౌడీజం చేయండి, మీ వెనక మేము ఉన్నాము. అరే ఎమ్మెల్యేలకి టీడీపీ చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలన్న టార్గెట్ల మీద కూడా టికెట్లు రాలేదుగా కొంతమందికి. వంతులుగా వాళ్ళకి టార్గెట్లు ఫిక్స్ చేశారు. అంటే వాళ్ళు దీన్ని ఒక రాజకీయంగా చూడటం లేదండి, దీన్ని మొత్తం కూడా వాళ్ళ వ్యాపారం లాగా. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటే ఏం చేయాలి, వ్యాపారం దెబ్బతింటే లాభాలు రావు కదా అన్న ఉద్దేశంగానే వీళ్ళు ఈ ప్రైవేట్ గ్యాంగ్స్ ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళకి. అందుకనే పోలీసులు ఇప్పటికైనా తెలుసుకోవాలండి. 5 సంవత్సరాల పాటు పోలీసులు కళ్ళు మూసుకున్నారు, కళ్ళు కూడా మూసుకోలేదు, వాళ్ళకే సహాయం చేశారు, వాళ్ళ వైపే ఉన్నారు. ఇప్పుడు ఆఖరి నిమిషంలో అయినా పోలీసులు కళ్ళు తెరవకపోతే అసలు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోయేంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కాదు పిలిమానికిరావు గారు, మీరు అక్కడ స్థానికంగా లోకలైట్ కదా, ఇప్పుడు ఇంకో కొత్త చర్చ ఏమిటి? జగన్ గారు మళ్ళీ వెనిపోయిన వాళ్ళని బొజ్జగించో నయ్యానో భయానో వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ రీసర్వేలు చేసి సిట్టింగ్ లోకి గ్రాఫ్ బాగుంటే ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఆళ్ళగారి భేటీని ఎలా చూస్తారు? స్థానికంగా అసలు ఎలాంటి చర్చ ఉంది? ఒకటి. రెండు, ఇప్పుడు ఈ ప్రైవేట్ గ్యాంగ్స్ రెడీ చేశారు ఎలక్షన్స్ కన్నది ఇంకో చర్చ, ఎట్లా ఫేస్ చేస్తారు? 3 విషయాలు మేడం. మీరు చెప్పినట్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డిది ఒక పెద్ద క్రైమ్ సస్పెన్స్ పిక్చర్ అన్నమాట. అది వాళ్ళ కుటుంబ కథా చిత్రం. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గాని, వాళ్ళ కుటుంబాన్ని గాని, వాళ్ళకి సంబంధించి అత్యంత దగ్గర సర్కిల్ మొత్తం కూడా మలయాళంలో కొన్ని క్రైమ్ కథా చిత్రాలు ఉంటాయి, సస్పెన్స్ చివరి దాకా తీసుకొచ్చి అట్లా చేస్తా ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ది. ఆ రోజు రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళేటప్పుడు మాట్లాడిన మాటలు 2 గుర్తు చేస్తా. ఒకటి, నాకు డబ్బులు ఇవ్వలేదు డెవలప్మెంట్ కోసం, నేను పని చేశాను, డబ్బులు ఇవ్వలేదు. రెండోది, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని ఆయన చెప్పాడు, రాజధాని విషయంలో మాట తప్పాడు కాబట్టి మాకు బాధేస్తా ఉంది. ఇలా ఈ 2-3 చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడా వాళ్ళ అయోధ్య రామిరెడ్డిని పంపించి, అందుకని వెనక్కి వెళ్ళాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అమరావతి ఇక్కడే ఉంటుందని సీక్రెట్ గా చెవులో ఇతనికి చెప్పాడా? ఇలాంటి కథలన్నీ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు క్రైమ్ కథా చిత్రంలో ఉన్నటువంటి వాళ్ళు. మూడోది, ఇప్పుడు ఇంకొక విచిత్రమైన వాదన తీసుకొస్తా ఉన్నాడు రామకృష్ణారెడ్డి. ఏమనంటే, ఇక్కడ ఎవరు బీసీలు పోటీ చేసినా నేను వాళ్ళని గెలిపిస్తాను అని. ఇలా మాటలు ఏంటంటే అర్థాలు వేరే ఉంటాయి. సంజీవ్ కుమార్ అని కర్నూలుకు సంబంధించిన ఎంపీ, చిత్తూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే
చాలా మంది మా మీద పెత్తనం చేస్తా ఉన్నారు. 4 సార్లు కూడా మొత్తం మీద 5 ఏళ్ల అపాయింట్మెంట్ రాలేదని సంజీవ్ కుమార్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ఇప్పుడు అరే బాబు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు, నేను పంపించిన పని పూర్తి అయిపోయింది, షర్మిలాకి చెడ్డేందో మంచేందో లేకపోతే లోపాలేందో తాపాలేందో అన్ని కనుక్కొని వచ్చావు, ఈ డ్రామా అయిపోయింది ఇక్కడ రా, రేపు పొద్దున నీకు ఒకటి గది చిరంజీవికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా పెత్తనం నీదేరని చెప్పుంటాడు. ఇతను బయటకు వచ్చి ఏం చెబుతాడంటే పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు, 30 సంవత్సరాలు ఉండాలి, పేదలు బాగుపడతారని చెబుతారు. ఈ 2 నెలల్లో ఏ పేదలు బాగుపడ్డారు రామకృష్ణారెడ్డి? ఈ 2 నెలల్లో రాజధాని ఏమొచ్చింది? ఇవన్నీ కూడా కుటుంబ కథ క్రైమ్ చిత్రాలు మేడం. ఒకటి. రెండో విషయం చెబుతా, ఇందాక మన సత్యమూర్తి గారు ఒక మాట చెప్పారు, వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారని. తయారు చేశారని అనేది ఆయన వాదన. ప్రైవేట్ గ్యాంగ్స్, ఆ ప్రైవేట్ గ్యాంగ్స్ ఎంత దారుణం అంటే అర్థం కదా. చాలా మంది చూపించారు, మళ్ళా చూపిస్తున్నా ప్లీజ్. చాలా మంది చూపించుంటారు మన సభలు, మన డిబేట్స్ లో. ఈ దేశంలో ఏ రాజకీయ మీటింగులకైనా ప్రత్యర్థులకి సంబంధించిన ఫోటోలు పెట్టి ఈ విధంగా చేయించినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. అంటే ప్రజల్లో కూడా ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టి క్రైమ్ ని వాళ్ళ బ్రెయిన్ లో పెట్టి వాళ్ళ మీద ప్రత్యర్థి పార్టీల మీద ఒక యావగింపు లేకపోతే ఒక కక్షని ప్రేరేపించి దాడులు జరిపిస్తుంది. ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ మీద జరిగినటువంటి దాడి దీనిలో భాగమే. అంటున్నారు, అరే నిన్న అసలు కర్నూలులో కూడా చొక్కా జింపు కొట్టేశారు మమ్మల్ని. అదే మీరు అంటున్నారు, ఇదంతా కూడా దీనిలో భాగమే. స్వయాన జగన్మోహన్ రెడ్డి మీరు ప్రత్యర్థులు కొట్టండి, చొక్కాలు మర్చేయండి, చాట్లు చీపులతో కొట్టండి అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే నిశ్చిగ్గుగా నేను అంటున్నా. మీరు ప్రతిసారి ఇట్లాగే తింటారని అని గవర్నర్ జోక్యం చేసుకోవాలి. కనీసం వ్యవస్థని చివరిలోనైనా మేము కాపాడేవంటే గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ఒక మీడియా ప్రతినిధుల మీద ఈనాడు ఆఫీస్ ఏంది, ఆంధ్రజ్యోతి విలేకరు ఏంది, ఈ రోజు ఇంకో చోట ఆంధ్రజ్యోతి విలేకరు మీద ఏంటి, ఆఫీసుల మీద ఏంటి, ఎంత దారుణం ఇది. అవును సార్, అంటే అందరూ చెప్తున్నారు కదా, అంటే రేపు జరగబోయే ఎలక్షన్ ఎలా అనేది కనిపిస్తుంది. అశాంతి, అభద్రత, అనిశ్చితి వాళ్ళ సైడ్ ఉంటూ ఇంకొక పక్కన ప్రైవేట్ గ్యాంగ్స్ తో మిమ్మల్ని కంట్రోల్ అంటే మీరు ఎలక్షన్ చూసుకోవాలి, ఇవి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే అది ఏం చేయడం లేదండి, పోరాటం చేయడమే. ఈ 5 సంవత్సరాలు మీకు మనకి మీకనే అనట్లేదు, మనందరికీ 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న దాంట్లో ఎవరికన్నా నమ్మకం ఉందా బతికి బట్టగడతామని? అయినా పోరాటం చేయలే. ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తామో లేదో గ్యారంటీ లేదు. అయినా పోరాటం చేయలే. ఆఖరికి రాజకీయాలతో ఏ సంబంధం లేని సుధాకర్ లాంటి వాళ్ళు కూడా మరి అందులో ప్రాణత్యాగాలు అయిపోయినట్టే కదా. అయితే ఎలక్షన్ కి ఇంకా ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఇందాక అన్నారు కదా, భయపడేదే లేదు. ఈ నాటకాలన్నీ అన్ని ఉంటాయి. ఇప్పుడు వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. మళ్ళా వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ వెనక్కి వచ్చేస్తున్నారంటే వాళ్ళు ఏం ఉత్తములు కాదు. వాళ్ళు ఆ తానులోని గుడ్డే, ఉత్తములు కాదు వాళ్ళేమి. వాళ్ళు అంటే వెనక్కి వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రకటించినవన్నీ ఫైనల్ కాదంట, మళ్ళీ సిట్టింగ్లకి రీసర్వేలు చేయించి గ్రాఫ్ బాగుంటే ఇస్తారంట. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ వెనక్కి వాళ్ళని పిలుస్తారనా? మళ్ళీ ఇంకా మభ్య పెడుతున్నారా? వెనక్కి పిలుస్తారని కాదండి. అవన్నీ మీకు ఇన్ఛార్జిని అనౌన్స్ చేశారు. మరి సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు కదా. సింహం సింగిల్ గా వస్తున్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా రాజశేఖర రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా 1 సింగిల్ షాట్ లోనే అనౌన్స్ చేశాడు. మరి ఆయన పేరు చెప్పుకుంటున్న వీళ్ళు ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు? ఓటమి భయమే కదా. రోజుకు ఒక క్యాండిడేట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎన్ని 7 లిస్టులు ఇచ్చారు, 7 లిస్టులు ఇచ్చారు. 7వ లిస్ట్ ఏమో 2 పేర్లు. అదో లిస్టా? 7వ లిస్ట్ అని చెప్పి అదే ఉన్నా. ఇవన్నీ కూడా ఈ 7 లిస్టులో కూడా ఆల్రెడీ మారిపోయారు, మారుస్తూనే ఉన్నారు అందరు. మీరంతా ఫైనల్ అయిపోయిందా? టీడీపీ జనసేన అన్ని ఫైనల్ అయిపోయిందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అందరూ చర్చలు చేసుకుంటున్నారు కదా, ఆయన కూడా మొత్తం అంతా మా లిస్టులు మావి అన్ని ఫైనల్ గానే ఉన్నాయి. మావి ఉమ్మడి లిస్టులు కాబట్టి మరి ఉన్న పార్టీ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. అన్ని వచ్చిన తర్వాత ఒకేసారి అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వకపోయినా మాకేమి ఇక్కడే అలా కాదు, మాకేం రికార్డులు అవసరంలా. 1 సింగిల్ షాట్ లో మేము చేసాం, మేము సింహం, మేము పులి, మేము సింహం కాదు పులి కాదు, మేము మానవులమే.
మా మానవత్వం మేము మానవత్వాన్ని కాపాడుకోవడానికి ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఉన్నాం. మాది బాధ్యత కలిగిన రాజకీయం, వాళ్ళు ఒళ్ళు పొగ రాజకీయం, వాళ్ళు దోచుకునే మీది బాధ్యత కలిగిన రాజకీయం, మాది బాధ్యత కలిగిన జర్నలిజం. అంతే కాబట్టి మధ్యలో కాదు బాధ్యత కలిగిన జర్నలిస్టులు కాబట్టి పొద్దున్న లేచి మేము మాట్లాడుకున్నాం, మేము మాట్లాడట కాబట్టే మాట్లాడుతున్నాం. మేమేమి సాక్షి టీవీలో మాట్లాడలేం కదా. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకెన్ని పరిణామాలు